వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా హనుమకొండ జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బస్తీ దవాఖానా పిహెచ్సి సెంటర్లలో సిబ్బందితో కలిసి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నిల్వ ఉన్న నీటిని తీసివేయాలని పలు సూచనలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై పిహెచ్సి సెంటర్లలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తక్షణమే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక జిల్లా ఆరోగ్య శాఖ ఏర్పాట్లపై హనుమకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్యతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రానున్న వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పిహెచ్సి సెంటర్లలో అదేవిధంగా బస్తీ దవాఖానాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తాను తీసుకుంటున్న ఏర్పాట్లపై ఈరోజు ఆంధ్రప్రభ డిజిటల్ టీవీలో స్పెషల్ స్టోరీ. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య గారు మనతో ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, అసలు వర్షాకాలం సంబంధించినప్పుడు మామూలుగా సీజనల్ వ్యాధులు అనేది విపరీతంగా ఉంటాయి. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో నమస్కారం అండి మరోసారి. సీజనల్ వ్యాధుల ప్రారంభంలో దాదాపుగా మేము ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ల్యాబ్కి సంబంధించిన రియేజెంట్స్ కానివ్వండి, అన్నీ దాదాపుగా మేము అప్రమత్తంగా తయారు చేసి పెట్టుకున్నాము. అలానే మరీ ముఖ్యంగా ఈసారి ఆశాలు తమ పరిధిలో గల జనాభాకు ఇల్లు తిరిగేటప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చిందని కనుక తెలిస్తే సో వారికి మలేరియా టెస్ట్ ఆర్డిటీ చేయడానికి, అది ఎక్స్క్లూడ్ చేయడం వల్ల మిగతాది ట్రీట్మెంట్ ఇవ్వడానికి సులభం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మేము ఆశాలకి ఎల్టీల ద్వారా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిహెచ్సి సెంటర్లలో వచ్చే సిబ్బంది సమయానుసారంగా రాలేరని ఒక విమర్శలు ఉన్నాయి. దానిపైన మీరేమంటారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? సో దాదాపుగా మేము 9:30 to 4 o'clock అని వాళ్ళు చెప్పి ఉన్నాము. ఇప్పటికి కూడా 2-3 సార్లు మేము వాళ్ళకు చెప్పి ఉన్నాము. దాదాపుగా వాళ్ళు పోతున్నట్టుగా మాకు ఫొటోస్ కూడా మా మెడికల్ అండ్ హెల్త్ గ్రూప్లో వాళ్ళు పెడుతున్నారు. సో అటువంటిది కనుక ఒకవేళ మా ఇన్స్పెక్షన్లో కానీ లేకపోతే ఎవరి ద్వారా ప్రజల ద్వారా కానీ మాకు ఏమైనా సమాచారం అంతే వాళ్ళకి సీసీఏ రూల్స్ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గర్భ నిర్ధారణ అనేది ఒక నేరంగా భావించి దానిపైన పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అలాంటిది మన హన్మకొండ జిల్లాలో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రులలో ఇలాంటివి జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి. దానిపై మీరేమంటారు? సో మంచి ప్రశ్న వేశారండి. దాదాపుగా మనం భ్రూణ హత్యలు నేరం అనేది మనందరికీ తెలుసు. సో సెక్స్ రేషియో కూడా మన దగ్గర తక్కువగా ఉంది. సో మన దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా సెక్స్ రేషియో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్కువగా ఉంది. అందులో మన హన్మకొండలో కూడా తక్కువగా ఉంది. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేసింది ఇన్స్పెక్షన్స్. దానికి మేము ఒక టీముని ఏర్పాటు చేసి మా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్లో ప్లస్ డిఈఓ తర్వాత సూపర్వైజర్ వీళ్ళందరినీ టీం పెట్టి ఇప్పటి వరకు 173 ఆసుపత్రులను మేము చూడడం జరిగింది. అందులో దాదాపుగా 30 పైగా మెమోలు కూడా ఇవ్వడం జరిగింది రెక్టిఫై చేసుకోమని. సో వాళ్ళకి నిజంగానే వాళ్ళు ఎక్కడైనా మాకు అబార్షన్ చేసినట్టు కనుక నిర్ధారణ అయితే చట్టరీత్యా వాళ్ళకు మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కనీస పర్మిషన్ లేని ఆసుపత్రులు సైతం వెలిసి ఉన్నాయి. అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవాల్సిందే. సో ఇప్పటివరకు మాకు దాదాపుగా ఎక్కడైనా కానీ తీసుకోలేదని తెలిస్తే కనుక మేము వాళ్ళకు నోటీసులు ఇస్తున్నాము, వారం టైం ఇస్తున్నాము, తీసుకొని తర్వాత మరీ ముఖ్యంగా టారిఫ్ పెట్టమని చెప్తున్నాము. అది ఎందుకు అంటే పేషెంటే అంటే ఎక్కడ ఎంత ఫీజు ఉంది వాళ్ళని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఒక డాక్టర్ 500 తీసుకుంటే ఇంకో డాక్టర్ 200 తీసుకుంటే ఆ 200 దగ్గరకు పోతే 300 మిగిలే అవకాశం ఉంటుంది పేషెంట్కి. కాబట్టి టారిఫ్ అనేది తప్పనిసరి ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో. లేకపోతే మాత్రం వారికి నోటీసులు ఇస్తాము. నోటీసులు తదుపరి వాళ్ళకు ఫైన్ కూడా వేయాల్సి వస్తుంది. తదుపరి మేము స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్న నగరంలో కూడా హన్మకొండ నగరంలో సైతం పుట్టగొడుగులో వెలుస్తున్న ల్యాబ్లు కొత్తగా ల్యాబులు అనేవి పుట్టగొడుగులో వెలుస్తున్నాయి. వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తీసుకున్నవేంటి? ఇంతకుముందు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇది కూడా వస్తుంది. సో ఎవరిని మేము వదిలిపెట్టేది లేదు. 90% మాకు సమాచారం అందిన వెంటనే మేము కానీ స్వయంగా లేకపోతే మా టీములు కానీ పోయి తనిఖీ చేసి తనిఖీలో కనుక
ఎటువంటి పర్మిషన్ లేవంటే మాత్రం వాటికి సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా వరంగల్ హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది సమయానుసారంగా రాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నిబంధనలు పాటించకపోతే వారిపై కూడా నోటీసులు జారీ చేసే సందర్భాలు ఉన్నాయని డిఎంహెచ్ఓ గారు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్.